నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ అయితే మటన్ టేస్ట్లో ఉండే కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇది మష్రూమ్తోనండి. ఇక్కడ నేను మష్రూమ్ అయితే ఇది కంప్లీట్ ఒక ప్యాకెట్ కాదు, సగం ప్యాకెట్ తీసుకున్నాను. ఇది ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. ముందుగా స్టవ్ పై బాండి పెట్టేసుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక అంగుళం పట్ట ముక్క తీసుకోవాలి. కొద్దిగా సాజీర ఒక చిటికెడు, ఇవి 2 వేసుకొని ఇవి చిటపటలాడగానే పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి సన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసింది ఇందులో వేసుకొని ఇది కొంచెం దూరగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇందులోకి అల్లం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అల్లము, పావు టీ స్పూన్ వరకు పసుపు వేసి పచ్చివాసన పోయేంత వరకు రెండింటిని కలుపుకుందాం. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఉల్లిపాయ అనేది పచ్చిగా ఉండకూడదు, మంచిగా ఫ్రై అవ్వాలి. ఇందులోకి ఒక 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. వేసుకున్న తర్వాత మరోసారి ఇలా కలిపేసుకొని ఆల్రెడీ నేను మష్రూమ్ని అయితే 2 పీసులుగా కట్ చేసి శుభ్రంగా కడిగి పెట్టేశాను. ఇంకా ఇందులోకి టమాటాలు ఒక 3 పెద్ద సైజువే కట్ చేసి ఇందులో వేసుకోవాలి. వేసుకున్న టమాటాలు గుజ్జు అయ్యేంత వరకు ఇందులో కలుపుకోవాలి. ఇవి తొందరగా ఉడకాలంటే ఇందులోకి ఉప్పు వేసుకుందాం. అంతలోపు మిక్సీ పట్టేసుకుందాం గరం మసాలా. తర్వాత ఇందులోకి అయితే నేను ఒక 10-12 బాదం పలుకులు ఇలా నానబెట్టి వేశాను. కొద్దిగా కొబ్బరి పలుకులు, అలాగే ఒక ఇలాచి, 2 లవంగాలు వేసుకున్నాను. వేసి ఇది మెత్తగా పౌడర్ పట్టేసుకుందాం. ఇంకా అంతలోపు ఇక్కడైతే గుజ్జుగా అయిపోయింది కదా, ఇందులోకి ఉప్పు వేసుకుంటున్నాను సరిపడినంతగా. ఉప్పు వేసుకొని మరోసారి ఇలా కలిపేసుకోవాలి. గుజ్జు అనేది బాగా తయారైంది కదా. ఇంకా ఇందులోకి ఒక కొంచెం పెరుగు వేసినా బాగుంటుంది. ప్రస్తుతానికి నా దగ్గర పెరుగు లేదు కాబట్టి నేను టమాటాలతోనే అడ్జస్ట్ చేసిన అనమాట. ఇంకా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మష్రూమ్ ఉంది కదా, అది కూడా ఇందులో వేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఉంచాలి. ఎందుకంటే ఇంకా ఆవిరి అనేది వచ్చి ఈ మష్రూమ్ ముక్కలు అనేవి తొందరగా ఉడికిపోతాయి మంచిగా. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు తర్వాత ఇందులోకి కారం అయితే ఒక టీ స్పూన్ నిండా వేశాను నేను. ఇక్కడ మష్రూమ్ క్వాంటిటీ తక్కువే కాబట్టి కారం కూడా తక్కువే పడుతుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి వాటరు ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేస్తే ఇది బాగా ఉడికిపోతాయి మష్రూమ్ అనేది. ఇలా వాటర్ పోసి కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 5-6 నిమిషాలు ఉడికించుకుందాం. ఇంకా అంతలోపు ఒక టీ స్పూన్ వరకు ధనియాలు, ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర ఫ్రై చేసి పొడి చేసి పెట్టుకున్నాను నేనైతే. ఇంకా ఇందులోకి ఇప్పుడు పొడి చేసి పెట్టుకున్న కొబ్బరి, బాదం మసాలా ఉంది కదా, అది ఇందులో వేసుకుందాం. బాదం మసాలా పొడి చేసి వేస్తే కనుక టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. అంటే మనం అప్పుడప్పుడు కాజు యూజ్ చేస్తాం కదా, దాని ప్లేస్లో నేను బాదం వేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇప్పుడు కొంచెం ఉడికిన తర్వాత ఇందులోకి అలాగే ధనియా పౌడర్, అలాగే జీరా పౌడర్ 2 కలిపి ఒక టీ స్పూన్ వరకు వేస్తున్నాను. వేసుకున్న తర్వాత మరోసారి కలిపేసుకొని ఒక 2-3 నిమిషాలు ఉడికితే ఆయిల్ పైకి తేలేంత వరకు ఇంకా సరిపోతుంది. కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. ఇది మసాలా రైస్ కానీ, మామూలు రైస్, చపాతీ, రోటీ ఎందులోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇంక ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకా దింపేసుకుందాం. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కమెంట్ రాయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.